అందరికీ నమస్కారం అండి. నేను మీ శంకర్ అండి. ఒక్కసారి ఈ తోటను గమనించండి. దీని కింద ఒక్కసారి తోటను గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. ఎందుకంటే మనం ఏదేదో వీడియోలు చూస్తూ ఉంటాం కానీ పనికొచ్చే వీడియోలు ఎవరు చూడరు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీకోసం ఎందుకు చూపిస్తున్నానో అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఈ చెట్టు ఒకటే ప్లాంట్, కింద నుంచి ఒకటే ప్లాంట్, కింద నుంచి గనుపులతో విపరీతమైన సైడ్ బ్రాంచెస్ గనుపులతో కింద నుంచి రాలుకుంటూ కాసుకుంటూ వస్తున్న విత్తనం, సరికొత్త విత్తనం. ఇది చెప్పేది తేజ రకానికి అండి చెప్తుంది నేను. కాయ సైజు కానీ ఏది కానీ దగ్గర గనుపులతో గుత్తులుగా కాస్తుంది. అలాగనే ఇప్పుడు కొన్ని ఇందులో పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయండి. పచ్చికాయల ఆకుల్లో కనబడకపోవచ్చు మీకు, అసలు మామూలు చివరి దాకా చూపిస్తాను. ఒక్కసారి చూడండి, దగ్గర గనుపులు, గులాబీ కలర్ చూడండి ఎలా ఉందో, అసలు గుత్తులు కాస్తుంది. కలర్ చూడండి. ఇది వచ్చేసరికి లియో సీడ్ వాళ్ళది వచ్చేసరికి అలెక్సియా అని సరికొత్త విత్తనం. ఈ విత్తనం వచ్చేసరికి రైతుకి అయితే డెమోగా ఇవ్వడం అయితే జరిగింది. డెమోగా అంటే విత్తనం తీసుకుంటానికి వచ్చిండు, కానీ ఆ రైతుకు మనం వద్దని చెప్పిన 10 ప్యాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి హైట్ చూడండి. ఈ హైట్కి అన్న హైట్ ఉంది, అంటే 5 ఫీట్ ఉంది. 5 ఫీట్ హైటు. నల్లి అటాక్ లేదు ఈ టైం. ఇవాళ వచ్చేసరికి డేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే జనవరి 30 ఈ తారీఖులో కూడా ఈ నల్లి అటాక్ అయినా చాలా తోటలు ఆగమైనా, కానీ ఈ తోట ఆగమైన కాలే. చివరి దాకా పిండి ఆ సైజు, అంటే ఫినిష్ రూపంలో అవుతుంది. చివరి దాకా కాయ సైజు గుత్తులు కాస్తుంది. గనుపుకి 2-3 కాయలు కాయటం అంటే ఈ విత్తనం అసలు మామూలు విత్తనం కాదండి. 2026లో టాప్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం వచ్చేసరికి 6వ ఫీల్డ్. ఏ ఫీల్డ్ టచ్ చేసినా సరే అసలు అన్ని చూపిస్తాను. 6 అడుగులు పైన ఉంటుంది. 6 అడుగులు ఉంటే 5.5 ఒకటే చిలక ఒకటే సెకండ్ స్టెప్పింగ్. ఇది చిలక వచ్చింది, ఇది రెండో చిలక, అంటే పైన స్టెప్ సెకండ్ స్టెప్పింగ్ వచ్చింది. ఈ స్టెప్పింగ్ చూడండి, కాయ సైజ్ చూడండి. ఒక్కసారి వదులు. అబ్బబ్బబ్బా, ఏందన్న ఇది చివరి దాకా కూడా అంతే ఉంది, కానీ గుత్తులు కాస్తుంది. ద్రాక్ష కాసినట్టు కాస్తుంది. సైజ్ చూడండి, ఫస్ట్ కాయ సైజ్ చూడండి. అసలు సైజ్ చూడండి. పచ్చికాయల 2 చూపి, పచ్చికాయను 2 చూపి. అంటే దగ్గర మార్కెట్ లో జెండా పాట పడుతుంది. ఇది 100% జెండా పాట అయితే పడటం అయితే జరుగుతుంది. అంటే గంప నిండి వస్తున్నాయండి. అసలు ఏ చెట్టు టచ్ చేసినా అంతే గంప నిండి ఈజీ. ఏంది అసలు ఏ చెట్టు టచ్ చేసినా చాలు ఏంటి గుత్తులుగా ద్రాక్ష కాస్తుంది. కానీ చింతకాయల కంటే ఎక్కువ ఉన్నాయి. ఆకులు బట్టి కాసిందండి, అంటే ఈ సీడ్ని బట్టి కాసింది. వాస్తవంగా దమ్ముంది కాబట్టి కాసింది. ఇది సరికొత్త విత్తనం అండి. అలెక్సియా, లియో సీడ్ కంపెనీ వాళ్ళది వచ్చేసరికి అలెక్సియా అని చెప్పేసి కొత్త విత్తనం. అంటే రైతుకు వచ్చేసరికి ఇది రైతు అడగలే, మన షాప్ ఆయన అంటే బలవంతంగా ఇచ్చిందంట. ఒక్కసారి వేసుకో అంటే నమ్మకంతో వేసుకో అని చెప్తే ఇంకా అంతగా చెప్తున్నాను. 10 ప్యాకెట్లు అనేది తీసుకోవడం జరిగింది. కేవలం 1 ఎకరంలోనే. ఈ ఎకరంలో 35 గంటలు వస్తా, 35-40 బరాబర్ వస్తుంది.